రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ నల్లమడ రైతు సంఘం, అదేవిధంగా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పర్చూరు రెవెన్యూ కార్యాలయం వద్ద రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని, ఏ పంట కూడా గిట్టుబాటు కాని పరిస్థితులలో వ్యవసాయం ఉన్నదని, అడవులను ఆక్రమించడం వలన పులులు, వైరస్లు జనం మధ్యకు వస్తున్నాయని, అన్ని పంటలకు వైరస్ జబ్బులు, తెగుళ్లు ఎక్కువైపోతున్నాయని రైతు నాయకులు తెలిపారు. పురుగు మందులు పనిచేయటం లేదు, ఇంకా ఖరీదైన పురుగు మందులు ప్రయోగించడం తప్పటం లేదని, మందుల కంపెనీల కోసం, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం, దళారీల స్వార్థాల కోసం, ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా పన్నులు కట్టడం కోసం భారీగా పెట్టుబడులు పెట్టి రైతులు వ్యవసాయం చేయవలసి వస్తున్నటువంటి అవసరం ఉన్నదని తెలిపారు. గత సంవత్సరం పొగాకు పంట ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా బర్లీ పొగాకును సాగు చేశారని తెలిపారు. సాగు ఖర్చులు పెరిగినా కూడా కొంచెం మిగులుతుందనే ఆశతో పొగాకు పంటను ఎక్కువ మంది రైతులు సాగు చేశారని, పొలం లేని రైతులు కూడా 30,000, 40,000 రూపాయలకు పైగా కౌలు చెల్లించి పొగాకును సాగు చేశారని రైతు నాయకులు తెలిపారు. ప్రస్తుతం బర్లీ పొగాకును చురుకుగా కొనటం లేదని వాపోయారు. గత సంవత్సరం మొదటి విరుపు అడుగు ఆకు కొట్టిన తర్వాత అమ్మితే 8-10,000 రూపాయలకు కొన్నారు. 8-10,000కు కొన్నటువంటి పొగాకును ఈ సంవత్సరం 4,000 నుంచి 5,000 రూపాయలకు మాత్రమే కొంటున్నారని తెలిపారు. రెండవ వలుపు, మూడవ వలుపు పొగాకును గత సంవత్సరం 15,000 నుంచి 18,000కు కొన్నటువంటి పరిస్థితుల్లో అదే రకం పొగాకును ఈ సంవత్సరం 10,000 రూపాయలకైనా కొంటారా లేదా అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారని వారన్నారు. పొగాకు ధరలు ఇంకా పడిపోతున్నాయని వాపోయారు. సిగరెట్టు, బీడీ ధరలు తగ్గలేదు, కంపెనీల లాభాలు తగ్గలేదు, కంపెనీల షేర్లు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రైతులు పండించిన పంటలకు ధరలు తగ్గిపోవడంతో పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రానప్పుడు రైతులు మాయమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని రైతు నాయకులు తెలిపారు. ఇటువంటి పరిస్థితులలో టొబాకో బోర్డు రైతులకు అండగా నిలబడి పొగాకుకు ధర పడిపోకుండా చూడాలని, ఎఫ్సివి వర్జీనియా పొగాకు ధరలను విస్తీర్ణాన్ని పొగాకు బోర్డు నియంత్రిస్తున్నదని, అదేవిధంగా పొగాకు బోర్డు జోక్యం చేసుకొని బర్లీ పొగాకు పంట ధర పడిపోకుండా పొగాకు బోర్డు చూడాలని అన్నారు. కంపెనీల చేత సరి అయిన ధరకు ప్రభుత్వం కొనిపించాలని, రైతులకు సరైన ధర వచ్చేటట్లు కృషి చేయవలసిందిగా కోరారు. అనంతరం రైతు నాయకులు ఎంఆర్ఓ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమడ రైతు సంఘం, వామపక్ష రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్, అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. పొగాకు ధర, బర్లీ పొగాకు పాత రేటు, బర్లీ పొగాకు గత సంవత్సరం రేటు, బర్లీ పొగాకు గత సంవత్సరం రేటు, బర్లీ పొగాకు గత సంవత్సరం రేటు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత. పొగాకు సాగుకి ప్రసిద్ధమైనటువంటిది. ఈ సంవత్సరం బర్లీ పొగాకు మంచి రేటు ఉందని చెప్పేసి ప్రతిభా పంటల్లో ఏమాత్రం కూడా లాభం లేనందువల్ల పత్తి, లేకపోతే మిర్చి, లేకపోతే శనగ వీటన్నిటిని పక్కన పెట్టి బర్లీ పొగాకుని ప్రతి ఊర్లో కూడా సగం భూమి కన్నా కూడా ఎక్కువ సాగు చేశారు. అప్పు సప్పు చేశారు. 5 రూపాయల వడ్డీ కూడా తీసుకొచ్చి 30-40 వేలు కౌలు కట్టి కష్టంతో చేస్తున్నారు. ఈ సంవత్సరం కనుక ఇదే పద్ధతిలో కనుక రేటు ఉంటే రైతులు చాలామంది అన్యాయం అయిపోతారు. అందులో పేద రైతులు, తట్టుకోలేనటువంటి రైతులు చాలా ఇబ్బంది పడతారు. దీని నుంచి బయటపడాలంటే రైతులందరూ ఐక్యంగా, సంఘటితంగా ఆ కంపెనీల్ని అడగాల, వాళ్ళని నిలయాలా, అట్లానే ప్రభుత్వాన్ని కూడా అడిగి వాళ్ళ చేత కొనిపించే ఏర్పాటు చేయాలని, పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకును కూడా తీసుకురావాలని చెప్పి మీ రైతులందరూ కూడా కోరుతున్నారు. నేను చుండూరు రంగారావు, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడిని. గతంలో 2 పర్యాయాలు ఇండియన్ టొబాకో బోర్డులో సభ్యుడిగా ఉన్నాం. 1978 నుంచి 2000 వరకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రంగంలోకి దింపి ఎస్టీసీ ద్వారా కొనుగోలు చేయించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. 1983లో అయితే మేము చేసిన ఉద్యమానికి స్పందించి మమ్మల్ని పిలిస్తే
ఆచార్య రంగా గారి దగ్గరికి వెళ్తే ఢిల్లీలో మార్కెట్ రేటు కన్నా 230% అధికమైన ధరలు ఇప్పించినటువంటి సందర్భం ఉంది. ఇవాళ 2000 సంవత్సరాల తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు సులభతర వాణిజ్యం పేరు మీద కార్పొరేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నాయి, కానీ రైతుల పక్షంగా రైతులకు న్యాయమైనటువంటి ఉత్పత్తి ఖర్చులు కూడా వస్తున్నాయా రానుకోలేదా అనేది విచారించకుండా వాళ్ళ యొక్క ఆర్థిక బలంతో ప్రభుత్వము కార్పొరేట్ సెక్టరు వార్తలను కూడా వాళ్ళకు అనుకూలంగా రాయించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అది ఇవాళ మేము ఆంధ్రజ్యోతిలో చూసాం. చాలా మంచి ధరలు ఇస్తున్నారట, రైతులు ఆనందంతో ఉన్నారట. మరి ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి విషయం లేదు. ఆ పేపర్లకు చాలా అండదండలు ఉన్నాయి రాజకీయంగాను, అలాగే కార్పొరేట్ సెక్టర్ ద్వారా. అవి కాదు వాస్తవాలు చూడండి. వాస్తవాలు చూస్తే పోయిన సంవత్సరం ధరల కన్నా సగానికి సగం ధరలు పడిపోవడం అనేటువంటిది దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ప్రతి సంవత్సరము 7% నుంచి 10% ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అంటే ఆ మేరకు 7 నుంచి 10% అధిక ధరలు ఇవ్వాల్సింది వనిచ్చి ఉన్న ధరల్లోనే సగం ధరలకి పడగొట్టడం అనేటటువంటిది సులభతర వాణిజ్య వ్యాపార యొక్క సూత్రం. దానికి అడుగులకు మడుగులెట్టే విధంగా ప్రభుత్వాలు ఉండే పనైతే రైతాంగాన్ని కదిలించి శాంతియుత మార్గాల్లో రాజీ లేని పోరాటం కలిపి ప్రభుత్వాలను నేల మీదకి దింపుతాము, వాస్తవాలు చూసేటటువంటి పరిస్థితి తెస్తాము. అయితే ఇక్కడ రైతాంగం కూడా ఏదో మాయ మాటలు చెప్పి ఇదిగో అదుగో అని చెప్పి మమ్మల్ని దింపి వాళ్ళు కాంటాకుండా పోయి వాళ్ళ అధికార పార్టీ దూతలో లేకపోతే వ్యాపారస్తులకి బ్రోకర్లుగా తయారై తప్పుడు ప్రచారాలు కూడా చేయకుండా ఉండాలా అని నేను ఇందు మూలంగా రైతు సోదరులని ఎప్పుడు హెచ్చరికగా ఉండమని కూడా కోరుతూ ఉన్నాను. రైతులు నిలబడితే వారి కష్టాలని నష్టాలని తొలగించగలిగేటటువంటి సామర్థ్యము, గత చరిత్ర, ఇవాళైనా సరే ఆ పోరాట శక్తి మా దగ్గర ఉన్నాయని మేము ఇందు మూలంగా తెలియజేసుకున్నాం. నమస్కారాలు. ఇతర రైతు సంఘాల ఐక్యత, నల్లబెడ రైతు సంఘం ఇతర రైతు సంఘాల ఐక్యత. పోరాడదాం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అమలు పొగా కంపెనీ ఐటీసీ కంపెనీ మేనేజరు ఆదాయం ఎంతో తెలుసా? 25 కోట్లు సంవత్సరానికి. 25 కోట్లు, వేలు కాదు, లక్షలు కాదు, 25 కోట్లు, 25.18 కోట్లు ఆయన సంవత్సర ఆదాయం. ఎక్కడి నుంచి వస్తాయో అవన్నీ? మేనేజర్ అక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి అన్ని డబ్బులు. మన దగ్గర నుంచే వస్తాయి. మనకి 1902లో కలకత్తాలో ప్రారంభించినటువంటి ఈ పొగా కంపెనీ ఇంకో 10 సంవత్సరాల్లో గుంటూరు వచ్చింది. గుంటూరు వచ్చి ఐఎల్టీడీ కంపెనీ పెట్టి పర్చూరులో ఒక కంపెనీ, కొమ్మూరులో ఒక కంపెనీ, అడుసుపల్లిలో కంపెనీ, నందిపాడులో కంపెనీ, చీరాల్లో కంపెనీ, ఇట్లా కంపెనీలను పెట్టి ఈ ప్రజల చేత పనులు చేయించుకుని పొగాకులో లాభాలు సంపాదించుకుని ఈ రోజున ఐఎల్టీడీ కంపెనీ ఐటీసీ కంపెనీగా విపరీతమైన హోటల్స్ పెట్టారు. హోటల్స్లో గుంటూరులో కూడా హోటల్ కట్టారు. హోటల్ రేట్ ఎంతో తెలుసా? ఒక రోజు మీరుంటే 6,500 రూపాయలు అవుతుంది. మనకి క్వింటాలు 15,000 ఉన్నటువంటి గత సంవత్సరం రేట్ అన్నా ఇవ్వమంటే ఇయర్, కానీ వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకుంటూ పోతున్నారు. ఒక ఆఖరికి గోధుమ పిండి దగ్గర నుంచి, నూడిల్స్ దగ్గర నుంచి, సిగరెట్ల దగ్గర నుంచి, హోటల్స్ దాకా వాళ్ళు వ్యాపారాలు పెంచుకుంటున్నారు. కానీ మనకి ఇవ్వాల్సినటువంటి ధాన్యాన్ని రేటుని ఇవ్వటంలా. మనం ఎంతసేపటికి 900 ఇస్తున్నారు, 1000 కూలీకి రేటు సంగతి మాట్లాడుతున్నాం. వాడు 25 కోట్లు సంవత్సరానికి తీసుకుంటున్నటువంటి ఐటీసీ కంపెనీ వాడి యొక్క లాభాలని అవి చేయట్లా. మనం లాభాలు తగ్గించుకోమని చెప్పట్లా. మాకు కూడా కష్టపడి పొగాకుని పండించినందుకు మాకు ఇవ్వాల్సినటువంటి రేటు ఇవ్వండి. ఇవ్వకపోతే మేము ఊరుకోం, మేము పోటాడతాం, మీతోటి తేల్చుకుంటాం అని చెప్పేసి చెబుతున్నాం. దీనికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా మనమే చేస్తున్నాం. దీనికి ఒకళ్ళు ఇద్దరు అనేది కాదు, మనం అందరం కూడా రైతులుగా కలిసి రైతులంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం దగ్గరికి వెళ్దామా, ఐటీసీ దగ్గరికి వెళ్దామా, లేకపోతే తహసీల్దార్ దగ్గరికి వెళ్దామా, మన శక్తిని బట్టి, మన అవకాశాలను బట్టి, మీ దీన్ని బట్టి మనం చేద్దాం. ఇప్పుడు ముందుగా ఆయన దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వాన్ని తెలియజేసే పిటిషన్